Good evening, sir. My name is Johnson. My school name is ZPHS Bodavada. గుడ్ ఈవినింగ్ సార్. మై నేమ్ ఈజ్ విక్రమ్. మై స్కూల్ నేమ్ ఈజ్ జెడ్పిహెచ్ఎస్ బోధవాడ. ఈరోజు స్కూల్ ఇన్నోవేషన్ మ్యారథాన్లో భాగంగా మా ప్రాజెక్ట్ను మేము ప్రోటోటైప్ చేస్తున్నాము. ఒకనాడు ఎయిర్ కండిషనర్ ఒక విలాసవంతమైన వస్తువు. ప్రస్తుతం ఏసీలు సర్వసాధారణమైనవి. ఏసీ యొక్క పని విధానంలో ప్రధానమైనది ఒక నిర్దేశించిన గదిలోని ఉష్ణాన్ని గ్రహించి పరిసరాల్లోకి విడుదల చేయడం, గది ఉష్ణోగ్రతను అవసరమైన పరిమాణంలో ఉండేటట్లు నిర్వహించడం. దీని యొక్క సమస్య రోజు రోజుకి ఏసీల సంఖ్య పెరగడం వలన పరిసరాల్లోకి విడుదలయ్యే ఉష్ణం పెరుగుతూ ఉండడాన్ని మనం గమనిస్తున్నాము. గది ఉష్ణోగ్రత పెరగడాన్ని మనం అనుభూతి చెందుతున్నాము. దీని యొక్క ప్రభావాలు: ఈ పెరుగుతున్న ఉష్ణాన్ని పర్యావరణంలో పెను మార్పులకు దారితీస్తుంది. దీని యొక్క ప్రభావాలను మనం వివిధ రూపాల్లో ఎదుర్కొంటున్నాము. వ్యవసాయ ఉత్పత్తులు తగ్గడం, సముద్ర మట్టాలు పెరగడం, జీవరాశులకు సంతానోత్పత్తి లేక అవి అంతరించిపోవడం, సముద్ర మట్టాలు పెరగడం వలన సముద్ర తీర పట్టణాలు మునిగిపోవడం, ఇలా ఎన్నో ప్రభావాలకు గురి అవుతున్నాము. ఈ ఏసీల వాటాలో దారుణంగా కొంత భాగంగా ఉంటుంది. అవుటర్ యూనిట్కు మనం కాపర్ కాయిల్ని చుట్టి దాన్ని ఒక ఇన్సులేటెడ్ వాటర్ ట్యాంకు కనెక్ట్ చేద్దాం. నీరు చల్లగా ఉండడం వల్ల దాని సాంద్రత ఎక్కువ ఉండటం వల్ల అది కిందికి కదులుతూ ఏసీ బయట ఉన్న యూనిట్లోని వేడిగాన్ని గ్రహించి వేడి ఎక్కిన నీరు సాంద్రత తగ్గడం వల్ల మరలా పైకి కదిలి పైకి కదులుతుంది. ఇలా ఏసీ నీరు ఒక వలయంలో కదులుతూ వేడిగాలి నుండి వేడిని గ్రహిస్తుంది. దీనివల్ల మనం పర్యావరణంలో వేడెక్కకుండా కాపాడుకోవచ్చు. దీన్ని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ.